అరే పిల్లగా బడికి పోర పిల్లగా 4 అక్షరం ముక్కలన్నా నేర్చుకుంటావంటే ఇంట్లోనే వండుకుంటే నా తలకాయ తినబడితివి. నేను ఇంట్లోనే కూర్చోబెడితే అదోటి ఇదోటి చేసి పెట్టమని నా తలకాయ ఎంత తింటావో అని సప్పుడేక ఊరంతా పట్టుకొని తిప్పుతానా. ఆ చెప్పులన్నీ వేసుకపోయినావురా? చెప్పులు వేసుకోకుండా నా తోకమ్మడి వస్తానవా? ఓ మెదడ్లేని బాపమ్మ, ఇవాళ ఉగాది కన్నే స్కూల్కి హాడే అని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా? స్కూల్ కి సెలవిస్తేంద్రా? స్కూల్ ఉన్న జాగాలనే ఉంటది కదా, మళ్ళీ కూలు పట్టుకొని తిరుగుతుందా ఏమన్నా? పోయి చదువుకుంటేంద్రా, 4 బుక్కులు ముందట వేసుకొని పోయి స్కూల్లో కూర్చొని చదువుకుంటేంది? సెలవిస్తేంది ఏదైతేంది? అయినా హాలిడే రోజు స్కూల్కి తాళం వేస్తారే. ఏమోరా పిల్లగా, ఏదో ఒకటి చెప్తానే ఉంటావు. ఇన్నటోళ్ళు ఉండాలి కానీ ఊళ్ళో ఉన్న ఇల్లన్నీ నాయే అని చెప్తావు నువ్వు. అవును, మరి నీ పోలికలే నాకు వచ్చినాయి. బాపమ్మ, నాకు భిక్షం కావాలి. భిక్షమేంద్రో? ఇక్కడ భిక్షం ఎక్కడ ఎత్తుకుంటాం రో మనం? భిక్షం అంటే ఉగాది రోజు చేస్తారు కదా, రౌండ్ ఉంటాయి. అయ్యో, అది భిక్షం ఎందుకాయరో? దాన్ని భక్ష్యం అంటారు. తినేది కదా నువ్వు అనేది. అవును, తినేదే. మా దోస్తు వాళ్ళు అందరు తింటాళ్ళు. నాకు కూడా భిక్షమును పచ్చడి కావాలి. పా, ఇంటికి పోయి మనం చేసుకుందాం పా. అబ్బో, గా భక్షాలు చేసుడు నాతోనేమైతుందిరా? షాప్లకు పోవాలి, గోధుమ పిండి తేవాలి, ఇంకేదో పిండి తేవాలి, పప్పు తేవాలి, అదంతా ఉడకబెట్టాలి, వడ పోయాలి, ఆరవాలి, బెల్లం కలపాలి, యాలకులు దంచేయాలి. ఎన్ని పనులు ఉంటాయి రా? దానికి ఒక సామాన్ పడుతుంది అనుకుంటాను. బోల్డ్ అన్ని సామాన్లు కావాలి. అవన్నీ జత చేసి రౌండ్గా చేసి కాలవాలి, తాలవాలి. ఎవరితోనైతుంది రా ఇవన్నీ చేసుడు? నాతోనైతే కాదు. నేను ముసలిదాన్ని కదా బిడ్డ, అవన్నీ చేసుడు నాతోనైతుందా? ఏది ఏమన్నా ఇట్లానే సోది చెప్తావు. సరే, ఉగాది పచ్చడి తెద్దుపా. అబ్బో, ఉగాది పచ్చడికి కావాల్సిన ఏప పువ్వు కోసం ఏప చెట్టు ఎక్కాలి, మామిడికాయ కోసం మామిడి చెట్టు ఎక్కాలి. అవన్నీ నాతోనైతే ఆ దుకాణంలోకి పోయి బెల్లం తేవాలి, ఉప్పు తేవాలి, కారం తేవాలి, చింతపండు తేవాలి, చింతపండు పులుసు విసుకాలి, అవన్నీ కలపాలి. అమ్మో, నాతోనైతే కాదురో, ఎందుకంటే నేను ముసలిదాన్ని కదా. అయ్యో, గిట్ల చేస్తే ఎట్లా రో? ఇప్పుడు ఎక్కడికి పోవాలి నేను ఉగాది పచ్చడికు భక్షాలకు? సరే సరే, ఆగు, ఆలోచిద్దాం, ఆగు. ఏం చేయాలనో ఆలోచిద్దాం, ఆగు. ఆయన తెవలన యూతే ముసలిది పోరండి కొట్టిందా ఏంది అని అనుకుంటారు. సపడే కూకో, ఏడ్సుడు లేదు ఏం లేదు కానీ. దా, ఆలోచించుకుంటా పోదాందా. ఈ భాగ్యోళ్ళ ఇంటికి పోయి అడుగుదాం, ఆగు. ఉగాది పచ్చడును ఇన్ని భక్షాలు ఇస్తుందో 2 అడుగుతుంది. అయినా ఇప్పుడే చెయ్యరు, ఎందుకంటే ఇప్పుడు పొద్దున్నే కదా, మధ్యాహ్నం వరకు చేసుకొని తింటారు కావచ్చు. ఓ 2 గంటలు ఆగినాక పోదాం తీరా. సరేనా? A few moments later. ఏంది? ఓ పండుగ తెలియదు, పబ్బం తెలియదా? ఎంతసేపు తిస్తావు ఇంట్లో? ఓ పండుగ సామాన్ తెచ్చలేదు, ఏమి లేదు. వాళ్ళు అది చేసుకుంటారు, ఆ ఇంట్లో ఇది చేసుకుంటారు, వాళ్ళు అది తింటారు, వీళ్ళు ఇది తింటారు అంటావు. నువ్వు ఇట్లా అంటావు నానే. సపరేట్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందామని చెప్పినా. అరే, ఆన్లైన్లో ఎవరన్నా బచ్చాలు పచ్చడి ఆర్డర్ పెట్టుకుంటారా అన్న పిచ్చిదానా? మరి నువ్వు సామాన్ దేవా ఏం దేవా? అందరు సామాన్ తెచ్చుకొని పొద్దుగానే బచ్చాలు చేసుకున్నారు, పచ్చడి తాగిండ్రు, పగటి నిద్రలు తీస్తాండ్రు. నువ్వు ఇంకా ఏం లేకపోతుంది. చెప్తాగారు అదే అందరితో ఉరుకుడేందే. ఉరుకుడు ఎందుకంటే ఇంక కొద్దిసేపు అయితే అమ్మలక్కలు వచ్చి నీ పచ్చడి ఎట్టినది అక్క, నీ బచ్చప్ప ఎంత మంచి చేసినావు అక్క, కొద్దిగా చూస్తా, రుచి చూస్తా, మీ ఎట్టినో మా ఎట్టినో అని వాళ్ళ ఇంటికి వచ్చినాక అరువు కదా. ఇంకేం చేయలేదు నేను చెప్పుడుతోటే ఈ అవ్వ ఇది వారి దాకా చేసుకోరా అని ముక్కు ఇదే వేసుకుంటారు. ముక్కు వేసుకుంటా మూతి తీసుకుంటా పోతారు వాళ్ళు. ఏంది ఆ కథ? ఏ ఆగు, సామాను చెప్పని పోయి అందుకత్తా గాని కొన్నిసారి చేసినట్టు ఉగాది పచ్చడిని రోటి పచ్చడి చేయవు కదా. ఏ ఊక గట్లేంది చెప్తా. పోయినసారి అంటే అన్ని పదార్థాలు ఒకదాన్ని వేసి రోటి పచ్చడి లెక్కన రోటి చేసి మంచిగా మెత్త నూరిత్తి. ఇప్పుడు గట్లని చెప్తా, దేని దానికే చెప్తా తేపో. ఆయన యూట్యూబ్ లేదా మనకు? యూట్యూబ్లో చూసి మంచిగా చేస్తా, నీకు నచ్చటట్టే చేస్తా ఈసారి. A few moments later. ఇగోవే సామాన్లు తొందరగా కానీ. అన్ని తెచ్చినావా? తెచ్చినా గాని ఉప్పు కారం లేదట. సరేలే, నేను ఏదో ఒకలా
ఏమయ్యా అయినాయి పచ్చడి తాగి బచ్చాలు తిందురా. నువ్వు తిన్నావా? లేదు నీ ముందుగా పెట్టి నేను తర్వాత తింటారా. అమ్మో, ఇది ఈసారి కూడా నా మీద ఏదో ప్రయోగం చేస్తట్టే ఉన్నది. ఆగో, ఎవరికన్నా పెట్టినాక తిందాం. కొత్త సంవత్సరము ఎవరికన్నా పెడితే పుణ్యం వస్తుంది. ఇప్పటికిప్పుడు అంటే ఎవరు వస్తారయ్యా? దారే పిల్లగా చెప్పరా పొద్దుగుతాంది, ఆకలి అవుతాంది. భాగ్య ఉన్నదో లేదో ఇది. ఉన్నవానే భాగ్య, ఈ పొలగాడు ఉగాది పచ్చడ భక్ష్యాలు అడుగుతాండే. ఊకే లొల్లి లొల్లి చేస్తాండు. ఇంత 2 భక్ష్యాలు ఇంత ఉగాది పచ్చడ పోయేవే జరా. అగో వెంకటమ్మ వచ్చింది, ఆమెకి ఈ పో ముందు. అమ్మయ్య, టైంకి వచ్చింది వెంకటమ్మ. ఈ వెంకటమ్మ తిన్నాకనే నేను తింటా. ఇగో బచ్చాలు ఉగాది పచ్చడా ఇట్లా చేసుకోనే లేదు. అట్లా ఓ పచ్చడా బచ్చడా నేను అనుకుంటూనే ఉన్నా. రానే వచ్చిండ్రు. అబ్బా ఎంత మంచిదానివే నువ్వు. అడుగుడుతోటే ఇట్లా పట్టుకొచ్చిస్తాను. మంచిదానివి బిడ్డ నువ్వు. తారపిల్లగా అక్కడ కూర్చొని పచ్చడి తాగి బచ్చాలు తిందాము. ముందుగాల నువ్వు తినద్దు శివ అంట. తోలుసూరు పిల్లగానివి కదా, నేను తిన్నాక మొత్తం తిందు నువ్వు. నేను తాగి చూస్తా, రుచి చూసినాక పచ్చడి తాగుదు బచ్చప్పాలు తిందు తీయి. ముందుగాల అయితే పచ్చడి తాగుదాం. ఏందే పచ్చడి అంతా పేస్ట్ వాసన వస్తుంది భాగ్య. ఏం లేదు వెంకటమ్మా, మా ఆయన ఉప్పు కారం దుకాణం తెమ్మంటే లేదట, ఉప్పు లేదట కారం లేదట దుకాణంలో. అందుకే పేస్ట్లో ఉప్పు కారం ఉంటుంది కదా, అదే పేస్ట్ కలిపిన ఉప్పు కారానికి బదులు. మంచిగా లేదా? బానే ఉంది గాని తాగుతావారా? అమ్మో, నేను తాగందే మంచిదైంది. ఉప్పు కారం బదులు పేస్ట్ వేసిందా? భక్ష్యాలు తిను, సూపర్ ఉంటాయి. సూపర్ ఉంటాయా? అయితే తింటా. ఆగురా, తొలసూరు నువ్వు తినద్దు, నేను తిని చూస్తా. ఏంది భాగ్య, భక్ష్యాల్లోంచి దారాలు వస్తాయి. అదా భక్ష్యాలు ఎందుకో పలిగి మొత్తం శనగపప్పు అంతా బయటకు వస్తాయి. అందుకే పలిగిన దగ్గర సూది దారం పెట్టి కుట్లేసిన. ఏంది సూది దారంతో కుట్లేసినవా? అవును, ఎవరికైనా నిత్య గిట్లున్నాయని పేర్లు పెడతారు కదా, అంత పలిగిపోయినాయి అని. అందుకే కుట్లేసిన. ఇప్పుడు నీట్గా ఉన్నాయి కదా. సుధిదారంతో బచ్చాలకు కుట్లేసినవా? ఇది ఎక్కడి వింత, నేను ఎక్కడ చూడలే.